ప్రభునందు ప్రియ స్నేహితులారా, మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రే లైక్ డానియల్ ఆధ్యాత్మిక పోరాటం 21 డేస్ ప్రార్థిస్తుంటున్నాము. ఈరోజు 6వ రోజు. ఈ 6వ రోజుకి మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మరి చాలా చక్కటి స్పందన ఈ ఆధ్యాత్మిక పోరాటం ద్వారా వస్తుంది. చాలామంది తెలియజేస్తున్నారు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మీరు నేను మనమందరం కలిసి చేసేటువంటి ప్రార్థనకి దేవుడు అద్భుత రీతిగా సమాధానం ఇస్తున్నాడు. మరి అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు స్వస్థతలు, అద్భుత కార్యాలు తన మహిమ కొరకు చేస్తున్నాడు. అందులో మన ఘనత, మన ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీలో చాలామంది చక్కగా కుటుంబ ఆరాధన చేస్తున్నారు. కలిసి చక్కగా పాటలు పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసి మరి ప్రార్థన చేస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి మీరు చేసేటువంటి ప్రార్థనలకి తప్పకుండా సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ 6వ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని మనం ప్రారంభం చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, మరి ఈ 6వ రోజు ఆధ్యాత్మిక పోరాటమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, మరి ఎంతోమంది ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ప్రార్థన చేస్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. దేవా, మీరు చేసినటువంటి అద్భుతమైన కార్యములకై వందనాలు. మా ప్రార్థన వింటున్నారు అని మాకు రుజువు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇక ముందు కూడా ప్రభా, ఈ ఆధ్యాత్మిక పోరాటములో ఎంతోమంది కన్నీటితో భారముతో ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మీరు దర్శించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంటున్నాను. నాయనా ప్రభా, సహోదరి సహోదరులు కుటుంబముగా వ్యక్తిగతంగా చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. మీ మహిమ కొరకు మీరు అద్భుత కార్యములు చేయమని ప్రార్థన చేస్తూ బలపరచుమని, ధైర్యపరచుమని దానియేలు గ్రంథములోని ప్రభా మరి కొన్ని అధ్యాయాలను క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం. అట్టి వాక్యాల ద్వారా మమ్మను బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించి ఈరోజు 3వ అధ్యాయంలోని 14 వచనాలు ధ్యానం చేస్తుండగా మీరు మమ్మను బలపరచమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరులారా, ఈరోజు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 14 వచనాల వరకు మనము చదువుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మనం విందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయాను మైదానములో దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజుగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా,
వీణ, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, వీణ, సింఫోనియా, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజుగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండెములు చెప్పి రాజుగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, వీణను, విపంచికను, సింఫోనియను, సకల విధములగు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షద్రకు, మెషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మెషాకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయిగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మెషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడి వరకు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ 2వ అధ్యాయంలో దానియేలు నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కల గురించి విచారపడ్డాడు. ఆ కల గురించి చాలా బాధపడ్డాడు, భయపడ్డాడు, నిద్రలేమిని ఎదుర్కొన్నాడు, కల మర్చిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే మరి దానియేలు ఆ కలను, ఆ కల యొక్క భావాన్ని దానియేలుకు చాలా చక్కగా వివరించినాడు. ఒక ప్రతిమ తనకు కనబడింది. ఆ ప్రతిమ యొక్క వివిధ విధానాలు దానియేలు చాలా చక్కగా వివరించాడు. తల ఈ విధంగా ఉంది, ఛాతి భాగం ఈ విధంగా ఉంది, ఇదిగో కింద అంతా కూడా ఈ విధంగా ఉంది అని చెప్పి దానియేలు వివరించినప్పుడు రాజు దాన్ని అంగీకరించిన సంగతి నిన్న మనము చక్కగా చూడగలిగినాం, వినగలిగినాం. అప్పుడు దానియేలును చాలా అభినందించి దానియేలుకు చక్కటి బహుమతులు మరి ఈ రాజు అందించిన విషయం కూడా మనము గమనించినాం. వెంటనే చూడండి రాజు యొక్క ఆలోచన విధానం, రాజు యొక్క ఉద్దేశం మనము ఈ 3వ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవచ్చు. రాజుకు 2వ అధ్యాయంలో అర్థమైంది ఏంటంటే ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే నిజ దేవుడు అన్న సంగతి రాజుకు అర్థమైంది. ఎందుకొరకంటే దేవుడు వీళ్లకు ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఈ దానియేలుకు ఇంత గొప్ప తెలివినిచ్చాడు, కాబట్టి వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అన్న సంగతి దానియేలుకు అర్థమైనప్పటికీ తన మనస్సు కుదుట పడడం లేదు. ఎందుకొరకంటే ఎన్నో సంవత్సరాలుగా తాత ముత్తాతల నుంచి వారు పూజిస్తూ ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళ సంగతి ఏంటి, బెల్తషాజరు సంగతి ఏంటి, దానియేలును కొంత కలిచి వేసినప్పటికీ వెంటనే దానియేలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, లేదు ప్రజలలో ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలి అని అంటే ప్రజలు దానియేలు వైపు కానీ లేదా షద్రకు, మెషకు, అబేద్నెగోల వైపు కానీ వాళ్ళ దేవుడి వైపు మరలకుండా ఉండాలి అని అంటే, ఈ ప్రభావము ఆ ప్రజల మీద మరలకుండా ఉండాలి అని అంటే వెంటనే
నెబుకద్నెజరు రాజుకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక బంగారు ప్రతిమను చేయించాలి. ఆ బంగారు ప్రతిమ 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఉండాలి అని చెప్పి ఆ రాజు అక్కడున్నటువంటి పనివారికి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. వెంటనే వారు 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పును వారు తయారు చేసి నిలబెట్టేశారు. చూడండి, ఇక్కడ రాజు యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ దేవుణ్ణి పరిచయం చేయడము అతనికి ఇంకా అప్పటి వరకు ఇష్టం లేని వ్యక్తిగా చూస్తుంటున్నాం. కాబట్టి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశాడు. చాలా మందిని అక్కడికి పిలిపించాడు. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, న్యాయాధిపతులు, అక్కడ వారందరూ కూడా అక్కడికి పిలిపించి ఆ విగ్రహం యొక్క ప్రతిష్టత చేయడానికి కొరకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఒక దూత కూడా చాటింపు వేశారు. ఏమని చాటింపు వేశారు? ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాం. ఏంటి అంటే, ఇదిగో ఈ వాయిద్యములన్నీ కూడా మ్రోగినప్పుడు ప్రతి వాడు ఆ దేవతకు సాగిలపడి నమస్కరించాలి అని ఒక ప్రకటన అయితే వెలువడింది. ఆ ప్రకటన వెలువడిన తర్వాత ఎవరైతే ఈ ప్రతిమకు సాగిలపడరో, పూజ చేయరో వారిని ఏమంటా అంటే అగ్నిగుండములో, మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడురు అని ఆ ప్రకటన కూడా వెళ్ళింది. ఇప్పుడు ఈ ప్రకటన ఎవరు విన్నారు అనంటే, అక్కడ దానియేలు విన్నాడు, అక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగోలు మనం చెప్తున్నాం కదా, వీళ్ళు ఉన్నారు కదా, హనన్య, మరి అజరియా, మిషాయేలు, ఈ ముగ్గురు కూడా విన్నారు. సో విన్న తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎంత మాత్రము మేము దానికి మొక్కము, దానికి నమస్కారమే చేయము. ముందు నుంచి కూడా మనము వీరి విషయంలో ఇలాంటిదే చూస్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా రాజీ పడడం లేదు. దేవుడి విషయంలో వారు ఎక్కడ కూడా రాజీ పడడం లేదు, అంగీకరించడం లేదు. రాజు యొక్క నిర్ణయానికి, రాజు యొక్క ఉద్దేశానికి వాళ్ళు భయపడడం లేదు. ఏమైనా చేసుకో, ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోండి, ఇలాంటి అగ్నిగుండాలు 100 చేసుకోండి, మాకేం భయం లేదు. మేము మాత్రము ఆ యొక్క ప్రతిమకు, ఆ బంగారు ప్రతిమకు మొక్కము అన్నట్టుగా వాళ్ళు నిలబడ్డారు. అందుకే వెళ్ళి వాళ్ళ మీద మరి కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇదిగో మరి మీరు తీసుకొచ్చినటువంటి యూదుల నుంచి చెరపట్టబడి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏమంటున్నారనంటే, వాళ్ళు నమస్కారం చేయము అని అంటున్నారు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చూడండి, ఆ విషయము చెప్పిన తర్వాత ఎవరు వారనంటే, షద్రకు, మెషకు, అబేద్నెగో అను వీరు సాగిలపడము అని అంటున్నారు. ఆ సంగతి రాజుకు తెలియజెప్పగానే రాజు వారిని పిలిపించడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇది నిజమా అని అడగడం జరిగింది. ఇక్కడ వరకు మనకు 14 వచనాల్లో విషయం కనబడుతుంది. తర్వాత మనకు ఏ విషయం జరిగిందో మనకు అర్థమవుతుంది. దాదాపు ఈ 3వ అధ్యాయం తెలియని వారు ఉండరు. షద్రకు, మెషకు, అబేద్నెగోల జీవితంలో జరిగినటువంటి కార్యాలు మనకు తెలియనివి కావు. సో అయినప్పటికీ మనం క్లుప్తంగా ధ్యానం చేస్తూ మరేం చేశాడంటే, నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహము, బంగారు విగ్రహమును చేపించి వాళ్ళకు పరిచయం చేస్తున్నాడు. దీనిలో ముఖ్యమైన కారణము మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, యెహోవా దేవుని పరిచయం చేయడం ఇష్టం లేదు, యెహోవా దేవుడి యొక్క భక్తులను పరిచయం చేయడం ఇష్టం లేదు. దానియేలు గురించి కానీ, షద్రకు, మెషకు, అబేద్నెగోల గురించి కానీ, వారి దేవుడి గురించి కానీ పెద్దగా ప్రజలు అంగీకరించడం లేదు. ప్రజలకు ఆ దేవుణ్ణి ఆరాధించే మనసు అక్కడ మనకు కనిపించడం లేదు. నిజంగా చూస్తే కనుక ఒకవేళ తనకు వచ్చిన ఈ కళను ఆధారం చేసుకొని ఈ యొక్క ప్రతిమను సిద్ధం చేసి ఉంటాడు ఈ యొక్క రాజు. దానియేలు నిజ దేవుని యొక్క బలమును నేరుగా చూసినప్పటికీ, దానియేలు యొక్క దేవుడి యొక్క ప్రత్యేకతను నేరుగా కళ్ళారా చూసినప్పటికీ, ఎందుకొరకంటే బబులోను దేశంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా జ్ఞానులు కానీ, గారడి విద్య చేసేవాళ్ళు కానీ, మంత్రగాళ్ళు కానీ రాజు యొక్క కళను చెప్పలేకపోయారు. కేవలం దానియేలు మాత్రమే, దానియేలు యొక్క దేవుడు మాత్రమే బయలుపరిచిన సంగతి తెలిసినప్పటికీ రాజులో పెద్దగా మార్పు ఏమీ కనిపించలేదు. అండ్ అంతేకాదు, ఈ డజంట్ వాంట్ చేంజ్ హిస్ మైండ్ సెట్. తన దేవుణ్ణి, తన దేవతల్ని మర్చిపోయి ఇప్పుడు క్రొత్త దేవుణ్ణి ఆరాధించే మనసు లేదు, ఆ దేవుణ్ణి పరిచయం చేసే మనసు కూడా అక్కడ కనిపించడం లేదు. ఎంత గొప్ప మేలు దేవుడు చేశాడు.
అతనికి ఉన్నటువంటి మనోవ్యాధి నుంచి దేవుడు విడుదల చేశాడు. అతనుకున్నటువంటి మానసిక స్థితి నుంచి దేవుడు విడుదల చేశాడు. అతనుకున్న భయం నుంచి దేవుడు విడుదల చేశాడు. అతనికి ఆందోళన నుంచి దేవుడు విడుదల చేశాడు. కానీ ఆ సంగతి అప్పుడే మర్చిపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలానే ఉంటాం. మన పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థన చేసిన ప్రార్థనకి సమాధానం ఇస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, బ్రతికిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, స్థితిని మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాడు, కన్నీటిని తుడిచి నెమ్మదిని ఇస్తాడు. అయినా సరే కొన్నిసార్లు మర్చిపోతుంటాం. తిరిగి మళ్ళీ సొంత నిర్ణయాల మీదనే ఆధారపడతాం. ఇక్కడ మనం మంచిగా అర్థం చేసుకుందాం. దానియేలు దేవుని యొక్క నెబుకద్నెజరు దేవుని యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకున్నాడు. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోల యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకున్నాడు, మేలు పొందుకున్నాడు. ఆయన తన సొంత నిర్ణయం మీదనే మళ్ళీ ఆధారపడ్డాడు. కారణం ఏంటంటే లేదు ఈ ప్రతిమ ఒకటి చేయించాలి. ఒకవేళ కొంతమంది ఏమంటున్నారంటే అది తన ప్రతిరూపమే అయి ఉంటుంది, అంత పెద్దగా ఆ బంగారు ప్రతిమను చేయించి ఉంటాడు అని కనబడుతుంది. సో కాబట్టి నెబుకద్నెజరు అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకునే మార్గంలో కనిపించినప్పటికీ ఈ విగ్రహం సంగతి చూస్తుంటే ఆ దారిలో ఎంత దూరం వెళ్ళినట్లు మనకు అంత పెద్దగా అర్థం కావట్లేదు. అంటే దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలన్న ఆలోచన లేదు అని అతని యొక్క దృష్టిలో ఈ దేవుడు ఎలా ఉన్నాడంటే ఈ అందరి దేవుళ్ళలో ఇతను కూడా ఒకడు అన్నట్టుగానే యెహోవా దేవుని చూస్తున్నాడు. అతను అప్పటి వరకు పూజించిన దేవుళ్ళను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మనుషులు చాలాసార్లు ఇలాగే ఉంటారు. చాలామంది తమ జాబితాలోకి మరొక దేవుణ్ణి చేర్చుకొని అందరి దేవుళ్ళలో ఈ దేవుడు కూడా ఒకడు అన్నట్టుగా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నెబుకద్నెజరు వలె మనం ఉండడానికి లేదు. ఆయన దేవుని యొక్క ప్రత్యేకతను తెలుసుకున్నాడు, ఎంత అద్భుతము చేశాడో ఆ సంగతిని మర్చిపోయి తిరిగి ఆయన తన దారిలో తన ఉద్దేశము తన ప్రణాళికనే నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏ విషయాలు గమనించవచ్చు అంటే నిజ దేవుణ్ణి మరిచినటువంటి రాజుగా మనం చూస్తుంటున్నాం. తన ప్రత్యేకతను చాటి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజును మనం ఇక్కడ చూస్తాం. ఈ నలుగురి దేవుని యొక్క బలమును చూచి కూడా తిరిగి ఆ యొక్క శాసనం విడుదల చేశాడనంటే మనము రాజు యొక్క మనస్తత్వం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనోళ్ళు అంటే దానియేలు కానీ షద్రకు మెషకు అబేద్నెగోలు కానీ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నుండి వాళ్ళు వేరవ్వట్లే. దేవుడు పెట్టిన ఆజ్ఞల్ని వాళ్ళు విధేయత చూపుతున్నారు చాలా చక్కగా. దేవుడు ఎలాంటి ఆజ్ఞలు పెట్టాడు? నిర్గమకాండము 20వ అధ్యాయము మనకందరికీ తెలిసిన వాక్య భాగము. నిర్గమకాండము 20వ అధ్యాయం చూస్తే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలోను నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలి అనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇక్కడ దానియేలు దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. షద్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి ఈ ముగ్గురు దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. అందుకొరకు ఏమంటాడంటే ఇక్కడ చూడండి, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళే అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేయకూడదు, చేసుకొనకూడదు. ఒకవేళ ఎవరైనా చేస్తే వాటికి నీవు సాగిలపడకూడదు, పూజించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఒకటి ఉంది. ఈ ఆజ్ఞను మనోళ్ళు చాలా చక్కగా పాటించారు. ముందు నుంచి అదే నిర్ణయం మీద ఆధారపడ్డారు. మా దేవుడు రోషము కలిగిన దేవుడు, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు 1000 తరముల వరకు కరుణించే దేవుడు, మమ్మల్ని తప్పించే దేవుడు, అంధకారంలో నుంచి విడుదల చేసే దేవుడు, మాకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు. అంత ధైర్యంగా ఉన్నారు అని అంటే దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆధ్యాత్మిక పోరాటంలో కొన్నిసార్లు శోధనలు ఎదుర్కోవచ్చు. ఈ శోధనలు తప్పించే దేవుడు నీకు నాకు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. రోమీలకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో రోమీలకు పౌలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి ఇక్కడ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకోండి. గడిచిన చదివిన 2 అధ్యాయాలలో దానియేలుతో పాటు ఈ ముగ్గురు సజీవ యాగముగా వారి శరీరములను దేవునికి సమర్పించుకున్నారు. ఎక్కడ కూడా రాజీ పడలేదు, ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఎత్తుకొచ్చినా, బలవంత పెట్టినా, హింస పెట్టినా, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా సాక్షులుగా నిలబడ్డట్టుగా చూస్తుంటున్నాం. అందుకొరకే ఆ సేవ యుక్తమైనదిగా వారికి కనబడింది. వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించడం లేదు. ఈరోజు ప్రభువును అంగీకరించిన మనకు అనేక సందర్భాలలో ఈ లోక మర్యాద మనకు ఎదురవుతుంది. ఎదురైనప్పుడు దానియేలు వలె, షద్రకు మెషకు అబేద్నెగోల వలె మనము ఎదుర్కొని సాక్షిగా నిలబడవలసిన అవసరత ఉంది. కాబట్టి 3వ అధ్యాయంలో వాస్తవంగా మనకు దానియేలు కనబడడు. ఒకవేళ రాజనగర్లో తనకు ఒక అధికారం ఉంది కాబట్టి తన మీద ఎవరు కంప్లైంట్ చేసి ఉండరు. ఒకవేళ దానియేలు ఏదైనా పని నిమిత్తము బయటికి వేరే దేశానికో వేరే ప్రాంతానికో వెళ్ళి ఉండి ఉంటాడు. సో కాబట్టి 3వ అధ్యాయంలో దానియేలు మనకు కనిపించాడు. కానీ తర్వాత మన వచనాల్లో చూస్తే ఈ ముగ్గురు మాత్రమే మరి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డట్టుగా మనకు కనిపిస్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక పోరాటంలో చక్కగా ప్రార్థన చేద్దాం, చక్కగా ప్రభువులో పోరాడదాం. తప్పకుండా దేవుడు విజయం ఇస్తాడు. ఒక చక్కటి పాట మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుదాము నిత్యము, విజయం అనేది తథ్యము. నిజమే, ఎంత పెద్ద పోరాటం మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నాం. అగ్ని వంటి మహాశ్రమల గుండా మనం వెళ్తున్నామేమో, కానీ ఆ అగ్ని వంటి మహాశ్రమల నుండి విడిపించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే మనం ఆయనకు సాక్షిగా నిలబడ్డప్పుడు, సవాళ్ళను ఎదుర్కొని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన విని ఈ ఆధ్యాత్మిక పోరాటంలో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ 6వ రోజును బట్టి వందనాలు ప్రభువా. మరి ఎంతోమంది ఈ యూట్యూబ్ ద్వారా నాయన వారున్న స్థలంలోనే మీ మాటలు వింటున్నారు. కుటుంబముగా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. కుటుంబముగా చక్కగా పాటలు పాడుతున్నారు. కుటుంబముగా ఆరాధన చేస్తున్నారు. కుటుంబముగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. కుటుంబముగా నాయన ప్రభువా మీ యొక్క సన్నిధిలో అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వ్యక్తిగతంగా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు. నా ప్రభువా సంఘం కొరకు ప్రార్థిస్తున్నారు. పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. నా ప్రభువా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా మేమందరం ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రార్థనకు సమాధానము దయచేసి మీ గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.